దారి మధ్యలో రెడ్ హ్యాండ్స్ బ్లాక్ హ్యాండ్స్ని ఆపి మీ దగ్గరున్న ఫుడ్ మొత్తాన్ని మాకు ఇచ్చేయండి అని బ్లాక్ హ్యాండ్స్ తోటి దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉంటాయి. అప్పుడే బ్లాక్ హ్యాండ్స్ లీడర్ షుగర్ బాక్స్ లోపలికి వెళ్ళి ఒక షుగర్ క్యూబ్ని తీసుకొని దాన్ని రెడ్ హ్యాండ్స్ దగ్గరకు తీసుకువెళ్ళి, మీరు కూడా ఆహారం కోసం వెతుకుతున్నారు కాబట్టి నేను ఈ ఒక్క ముక్కని మీకు గిఫ్ట్గా ఇస్తున్నా అని చెప్పి ఆ షుగర్ క్యూబ్ని రెడ్ హ్యాండ్స్ దగ్గర పెట్టేస్తుంది. ఇంకా బ్లాక్ హ్యాండ్స్ అన్నీ కలిసి షుగర్ బాక్స్ని తీసుకొని మళ్ళీ తమ పుట్ట వైపు బయలుదేరతాయి. మరోపక్క రెడ్ హ్యాండ్స్ లీడర్ నేను షుగర్ మొత్తాన్ని ఇచ్చేయమని వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు మాత్రం ఈ చిన్న ముక్కని నా మొహాన కొడతారా అని చాలా కోపంతో ఆ రెడ్ హ్యాండ్స్ లీడర్ షుగర్ మొత్తాన్ని ఎలా అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి మనం దక్కించుకోవాలి అని తన టీం మొత్తాన్ని తీసుకొని ఆ బ్లాక్ హ్యాండ్స్ని ఫాలో అవుతూ వాటి వెనకే వెళ్తాయి. రెడ్ హ్యాండ్స్ తమని ఫాలో అవుతున్నాయని ఆ బగ్ గమనించి ఈ విషయాన్ని బ్లాక్ హ్యాండ్స్ లీడర్కి చెప్తుంది. దాంతో బ్లాక్ హ్యాండ్స్ లీడర్ మనల్ని రెడ్ హ్యాండ్స్ ఫాలో అవుతున్నాయి, మీరు అర్జెంటుగా షుగర్ బాక్స్ని లోయలోకి తోసేసి షుగర్ బాక్స్ పైకి వచ్చేయండి అని చెప్తుంది. అప్పుడే కింద ఉన్న బ్లాక్ హ్యాండ్స్ అన్నీ షుగర్ బాక్స్ని లోయలోకి తోసేసి షుగర్ బాక్స్ పైకి ఎక్కుతాయి. ఇంకా షుగర్ బాక్స్ జారుకుంటూ లోయలోనికి వెళ్ళిపోతుంది. అది చూసి రెడ్ హ్యాండ్స్ లీడర్ ఈ బ్లాక్ హ్యాండ్స్ మనల్ని గమనించి మన దగ్గర నుండి తప్పించుకోవాలని చూస్తున్నాయి, మనం ఎలా అయినా సరే వాళ్ళ దగ్గరున్న బాక్స్ని కొట్టేయాలని హ్యాండ్స్ అన్నిటికీ చెప్తుంది. ఇంకా రెడ్ హ్యాండ్స్ అన్నీ పక్కనే తాగి పడేసి ఉన్న కోక్ బాటిల్ లోపలికి వెళ్ళి ఆ కోక్ బాటిల్ని దొర్లించుకుంటూ లోయలోనికి వెళ్తాయి.